దగ్గరికి రాబోతుంది మన ప్రభుత్వం వచ్చింది జగనన్న ముఖ్యమంత్రి. ఎస్సీ ఎస్టీలకి ఎక్కడ అన్యాయం జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అండగా నిలిచేటువంటి పరిస్థితుల్లో సుధాకర్ బాబు గారు ప్రత్యేకించి వెంటనే నిన్ననే నాతో మాట్లాడారు. నేను చెప్పాను, నిన్న సర్జరీ జరిగింది, ఆరోగ్యంగా ఉన్నాడని. ఆయన ఈరోజు ఉదయాన్నే బయలుదేరి గుంటూరు నుంచి నేరుగా ఆసుపత్రికి రావడం జరిగింది. ఆసుపత్రిలో అందరినీ పరామర్శించడం జరిగింది. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి అన్ని విధాలా అండగా ఉంటాం. మా డిమాండ్ వెంటనే ఇప్పటికీ కూడా పోలీసులు కేసు నమోదు చేసి మొక్కుబడిగా వదిలివేశారు తప్ప దోషులకు సంబంధించి పట్టుకోవాలి, శిక్షించాలనేటువంటి ఆలోచన చేయకపోవడం దురదృష్టకరం. వాళ్ళు ధైర్యంగా ఈరోజు బయట తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు అంటే ఎవరిని చంపినా సరే ఇబ్బంది లేదు, ధైర్యంగా తిరగొచ్చు అనేటువంటి ఒక సంకేతాలకి సమాజంలో పోలీసులే అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దానికి భిన్నంగా వ్యవహరించాలి, శాంతి భద్రతలు కాపాడాలి. కాబట్టి మరొకసారి నిన్న ఎస్పీ గారితో కూడా విన్నవించాం. మరొకసారి ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్ళేది, దీన్ని వెంటనే మీరు సీరియస్గా తీసుకొని దోషులు ఎవరైతే ఉండారో వాళ్ళని పట్టుకొచ్చి కఠినంగా శిక్షిస్తే తప్ప లేకపోతే ఇది ఆగదు. ఇది ఒక్కసారి ఇటువంటి శాంతి భద్రతల సమస్య ప్రారంభమైందంటే ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే జోక్యం చేసుకొని ఎస్పీ గారు తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఈరోజు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి కాపాడాలని నెల్లూరు జిల్లాకు సంబంధించి అని చెప్పి కోరుకుంటూ